ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. డాక్టర్, ఒక హార్ట్ పేషెంట్ వచ్చారు. సివియర్ స్ట్రోక్ వచ్చినట్టుంది. చాలా క్రిటికల్గా ఉన్నారు. ఐసీయూకి షిఫ్ట్ చేశాం. మీరు వెంటనే రావాలి. లేదు నిర్మల, నేను ఇప్పుడు ట్రీట్మెంట్ చేసే మూడ్లో లేను. డాక్టర్ సంపత్ని అటెండ్ అవ్వమని చెప్పండి. పేషెంట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు డాక్టర్. మీరు వస్తేనే బాగుంటుంది సార్. వాళ్ళు కూడా మీరే రావాలని కోరుకుంటున్నారు. ప్లీజ్ డాక్టర్. నా బాధ మీకు అర్థం కావట్లేదా? నేనిప్పుడు ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో లేను. సంపత్ అటెండ్ అవుతాడు. మీరు వెళ్ళండి. ఏంటి సార్ ఇది? ఒక డాక్టర్ అనవలసిన మాట కాదిది. మీరు కూడా ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా బిహేవ్ చెయ్యలేదు. ఎవరైనా కష్టాలు తీర్చమని దేవుణ్ణి కోరుకుంటారు, కానీ ప్రాణాల్ని కాపాడమని డాక్టర్ దగ్గరకు వచ్చి మాత్రమే కోరుకుంటారు. ఈ హాస్పిటల్కి సిటీలో మంచి పేరుంది. ఇక్కడికొచ్చిన వాళ్ళు ఎంత క్రిటికల్ కండిషన్లో వచ్చినా సరే ప్రాణాలతో మీరు పంపిస్తారని మీ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇన్ని రోజులు ఆ పేరు అలాగే ఉంది. మరి ఈ రోజు మీరిలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నోసార్లు మీరే చెప్పారు, డాక్టర్ వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిది. మన ఎమోషన్స్తో పని ఉండదు. వచ్చే పేషెంట్స్ కండిషన్ చూడాలి, వాళ్ళని కాపాడమే ధ్యేయంగా పెట్టుకోవాలి అని. పర్సనల్ విషయాన్ని ప్రొఫెషనల్లో చూపించకూడదని ఎప్పుడూ చెప్పే మీరే ఇలా మాట్లాడుతున్నారు. నేను కూడా మనిషినే సీత. నాకు కూడా మనసు ఉంటుంది కదా. నా గుండె కూడా బాధ, ఆనందం, సంతోషం ఇవన్నీ ఉంటాయి. నేను డాక్టర్నే. పర్సనల్ ఎమోషన్లు ఉండకూడదని అందరికీ చెప్పుండొచ్చు, కానీ అన్ని వేళలా అది సాధ్యం కాదు. ఒక్కోసారి మనకి తెలియకుండానే మన గుండె మనల్ని చాలా బాధ పెడుతుంది. దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. గాయం బయటికుంటే ట్రీట్మెంట్ ఉంటుంది, అదే మనసుకుంటే ట్రీట్మెంట్ ఉండదు. మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలను, కానీ నేను చెప్పబోయేది. చూడు సీత, నేను నిన్ను తప్పుపట్టట్లేదు. నీ నిర్ణయాన్ని నిన్నే తీసుకోమని అన్నాను. అలా అని నేనేదో పిచ్చిగా ఆలోచిస్తున్నానని కాదు. ప్రియా ఏ రోజైతే నిన్ను అమ్మ అని పిలిచిందో, ప్రియాకి ఏ రోజైతే నీ నుంచి తల్లి ప్రేమ దొరికిందో, ఆ క్షణం నుంచి నేను నా కూతురు గురించే ఆలోచించాను. మళ్ళీ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ప్రియా నీ నుంచే పొందుతుంది. అందుకే నా కూతురు గురించి ఆలోచించాను. నీలాంటి మంచి మనిషి తనకి తల్లి అయితే బాగుంటుంది అని అనుకున్నాను. అలా అని నీ నిర్ణయాన్ని మార్చుకోమని నేను నీకు చెప్పను. నువ్వే నిర్ణయం తీసుకున్నా మనస్ఫూర్తిగా తీసుకోమని మాత్రం చెప్తాను. ఒక్కోసారి నీ నిర్ణయాన్ని చెప్పడానికి నీకు సమయం పట్టొచ్చు. అలాగే కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు నాకు కూడా బాధ అనేది ఉంటుంది కదా. మనసు బాలేనప్పుడు మనస్ఫూర్తిగా ట్రీట్మెంట్ చేయలేను, ప్రాణాలతో చెలగాటమాడలేను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ కళ్యాణ్ సార్. ఈరోజు పాప స్కూల్కి రాలేదేంటి? రాకపోవడం ఏంటి మేడం? మా శ్రీను తీసుకొచ్చి స్కూల్లో దించానని చెప్పాడే. తన పాపని స్కూల్లో డ్రాప్ చేశాకే హాస్పిటల్కి వచ్చాడు. లేదు సార్, ఈరోజు ప్రియా స్కూల్కి రాలేదని సెక్యూరిటీ కూడా చెప్పాడు.
ఎప్పుడూ ఇలా ఆబ్సెంట్ అవ్వదు. తన హెల్త్ ఏమైనా బాగాలేదేమోనని మీకు ఫోన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి సార్. అలాగే. ఉంటాను సార్. శ్రీను, శ్రీను. సార్. శ్రీను, ప్రియాని స్కూల్లో డ్రాప్ చేసావు కదా? అవును సార్. తనని స్కూల్లో దిగబెట్టాకే నేను హాస్పిటల్కి వచ్చాను సార్. మరి ప్రియా స్కూల్కి రాలేదని ప్రిన్సిపల్ కాల్ చేశారు. నువ్వు స్కూల్లో డ్రాప్ చేస్తే ప్రియా స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుంది? ఓ మై గాడ్. ఏంటి సార్, ప్రియా స్కూల్కి వెళ్ళలేదా? ఇంటికి కూడా రాలేదు అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమో, పద చూద్దాం. హా, తాతయ్య, తాతయ్య మీరు డబ్బులు పడేసుకున్నారు, చూసుకోలేదా? థ్యాంక్స్ అమ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు ప్రియా తాతయ్య. చాలా బాగుందమ్మా. ఎక్కడికి? స్కూల్కి వెళ్తున్నావా? పద, నేను నా కార్లో డ్రాప్ చేస్తాను, రా. లేదు తాతయ్య, నేను గుడికి వెళ్ళాలి. కానీ గుడి ఎక్కడుందో నాకు తెలియట్లేదు. తప్పకుండా నువ్వు గుడికి వెళ్ళాలా? అవును తాతయ్య, దేవుణ్ణి నేను ఒకటి అడగాలి. నన్ను గుడికి తీసుకెళ్తారా? సరే తల్లి, పద కార్లో కూర్చో, పద. రామా. స్వామి, మా అమ్మ నాన్నని పెళ్లి చేసుకునేలా ఒప్పుకునేలా నువ్వే చెయ్యి. అమ్మ చాలా మంచిది. డాడీకి కూడా అమ్మంటే చాలా ఇష్టం. డాడీని పెళ్లి చేసుకుంటే మేమంతా హ్యాపీగా ఉంటామని తులసమ్మ చెప్పింది. అందుకే అమ్మ డాడీని తప్పకుండా పెళ్లి చేసుకునేలా చెయ్యి. శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అమ్మా, గుడికొచ్చాక మనం 10 నిమిషాలన్నా కూర్చొని వెళ్ళాలి. పద, అటెళ్ళి కూర్చుందాం, రా. స్వామి, ప్రియా ఎక్కడుందో కనిపించడం లేదు. స్కూల్కి రాలేదు అని చెప్తున్నారు. తనకేమీ కాకుండా చూడు. జాగ్రత్తగా తనని మాకు అప్పగించు. పద. హా.
రా తల్లి కూర్చో. పాపా, నిన్ను మాట అడుగుతాను, చెప్తావా? ఏంటి తాతయ్య? అదేనమ్మా, నువ్వు గుళ్ళో దండం పెట్టుకున్నావు కదా, అమ్మ నాన్నని పెళ్లి చేసుకోవాలంటున్నావు, అమ్మ అంటున్నావు, నాన్న అంటున్నావు, మళ్ళీ అమ్మ నాన్నని పెళ్లి చేసుకోవాలంటున్నావు. ఏంటమ్మా అది? అమ్మ అంటే సొంత అమ్మ కాదు తాతయ్య, నన్ను పెంచుతున్న అమ్మ. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, కానీ ఈ అమ్మ మా ఇంటికి వచ్చాకే మళ్ళీ నాకు చాలా హ్యాపీగా ఉంది. డాడీకి కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. తనని పెళ్లి చేసుకోమని డాడీ అడిగారంట, కానీ అమ్మ ఏం చెప్పలేదు. అందుకే అమ్మ డాడీని పెళ్లి చేసుకోవడానికి అప్పు కావాలని, డాడీ నేను హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాను. చిన్నపిల్లలు ఏమైనా అడిగితే దేవుడు వెంటనే చేస్తాడంట కదా, అమ్మ చెప్పింది. అందుకే నేను గుడికొచ్చాను తాతయ్య. గుడికొచ్చి ఏం కోరుకున్నా దేవుడు తీరుస్తాడని నేను కోరుకున్నాను. తాతయ్య, నా కోరిక దేవుడు తీరుస్తాడు కదా? తప్పకుండా తీరుస్తాడమ్మా. ఆ అమ్మాయి ఎవరో నిన్ను తన కూతురులా చూసుకుంటుంది. అమ్మా, నేను ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావు. నిజంగా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తన కడుపున పుట్టకపోయినా నిన్ను ఎంత ప్రేమగా చూడకపోతే నువ్వు అమ్మ అని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తావు. తప్పకుండా దేవుడు కరుణిస్తాడమ్మా. ఆ అమ్మాయి మనసు మార్చి మీ నాన్నని పెళ్లి చేసుకునేలా చేస్తాడు. నీకు ఎప్పటికీ అమ్మలాగే ఉంచుతాడు. థ్యాంక్స్ తాతయ్య, నువ్వన్నట్టే జరిగితే నేను నీకు పెద్ద చాక్లెట్ ఇస్తాను. సరే, నేను నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాను. ఎక్కడో చెప్పు. పర్లేదు తాతయ్య, నేను వెళ్తాను. లేదమ్మా, నేను చెప్పాను కదా, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టే వెళ్తాను. అయినా నేను కూడా అంత మంచి అమ్మను చూడాలి కదమ్మా. పద వెళ్దాం. అలాగే తాతయ్య, పదండి వెళ్దాం. బాబుగారు, ప్రియా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదంట కదా, శ్రీను చెప్పాడు. ప్రియా ఎక్కడికి వెళ్ళిపోయింది బాబు? తను కనిపించిందా? లేదు తులసమ్మా, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియలేదు. నేను సీత అంతా వెతికాం, కానీ ఎక్కడా కనిపించలేదు. అదే భయంగా ఉంది. ప్రియా మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు కదండి. అలాంటిది సీను స్కూల్లో దిగబెట్టాక స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అదే మంచిదనుకుంటున్నాను. అసలే పరిస్థితులు కూడా బాలేవు. ఇంకా ఆలస్యం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడే సీఏ గారితో మాట్లాడతాను. ప్రియా, 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 అమ్మా. అమ్మ ప్రియా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా?
ఏంటమ్మా స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి మేమెంత వెతికామో తెలుసా? నువ్వు కనిపించలేదని నేను మీ నాన్న ఎంత భయపడ్డామో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళావు? సూర్యం గారు, మీరు పాపం తీసుకొచ్చారేంటి? అసలు తనెక్కడ కనిపించింది? నాకు దారిలో కనిపించింది బాబు. గుడికి వెళ్ళాలని చెప్పింది. ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాక అక్కడ దేవుడికి దండం పెట్టుకున్నాక ఇంటి గురించి చెప్పింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తెలుసమ్మా, సార్కి కాఫీ తీసుకునిరా. అలాగే బాబు. సార్ రండి సార్. రండి సార్. రామ్మా. రండి సార్, కూర్చోండి. సార్ నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ప్రియా, అమ్మా ప్రియా, పదమ్మా. చాలా థ్యాంక్స్ తాతయ్య. ప్రియా కనిపించకపోయేసరికి సార్ చాలా కంగారు పడ్డారు. నేను భయపడ్డాను. కానీ తను మీకు కనిపించడం ఏంటి? గుడికి వెళ్ళాలనుకోవడం ఏంటి? అవునమ్మా, ఆ చిన్నారికి తెలియదు కదా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు. అందుకే మనసులో ఏమీ దాచుకోకుండా అని చెప్పేసింది. దాని దేవుడి దగ్గర మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి, మా అమ్మ ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండాలి, మా అమ్మ నాన్న జీవితంలోనే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంది. నేను ఆశ్చర్యంగా అమ్మ అంటున్నావు, మళ్ళీ ఇంట్లోనే ఉండాలంటున్నావు ఏంటమ్మా అని అడిగాను. అప్పుడు మా అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఆ చిన్నారి మాటలు నాకు అక్కడ అర్థం కాకపోయినా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నిన్ను అమ్మ అని పిలిచాక నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా తనేం కోరుకుంటుందో, తనకేం కావాలని కోరుకుంటుందో అని. అది కాదు తాతయ్య, నేను ఇంటి నుంచి వచ్చేసినప్పుడు నన్ను ఇంటికి తీసుకొచ్చింది ప్రియ. తను తల్లి లేని పిల్ల. అమ్మ ప్రేమకు దూరమై ఆ చిట్టి తల్లి బాధపడుతూ ఉంటే నేనే అమ్మ అని పిలవమన్నాను. అప్పటి నుంచి నన్ను అమ్మ అని పిలుస్తుంది. నాలో అమ్మని చూసుకుంటుంది తాతయ్య. మా ఇద్దరి మధ్య తెలియకుండానే ఒక పెద్ద బాండింగ్ ఏర్పడింది. దాని గురించి ప్రియ అలా మాట్లాడుతుంది. చూడమ్మా, చిన్నపిల్లల మనసు ఆ భగవంతుడి మనసు ఒకటే అంటారు. వాళ్ళ నిర్ణయాన్ని తప్పు పట్టలేం. నువ్వు తల్లిలా తన మీద ప్రేమను కురిపిస్తున్నావు కాబట్టే ఎప్పటికీ నువ్వు తనతోనే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటుంది. కానీ నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి, నీకోసం పరితపిస్తున్న వ్యక్తి, నువ్వు లేనిదే బ్రతకలేనంటున్న వ్యక్తి ఒకరున్నారు. అతనే వంశీ. నీ ప్రేమను సమాధి చేసుకుని నువ్వు సమంత జీవితం నిలబెట్టాలనుకుంటున్నావు. ఇక్కడ ఇంట్లో నిన్ను తన జీవితంలోకి తీసుకురావాలని కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. తన కూతురికి ఒక మంచి తల్లిని ఇవ్వాలనుకోవడంలో అతను తప్పు లేదమ్మా. కానీ ఈ విషయంలో నీ నిర్ణయం చాలా ముఖ్యం. ప్రేమించిన వ్యక్తిని కాదనుకుంటున్నావు, ఇక్కడ ఇంకో బంధాన్ని పెంచుకుంటున్నావు. ఇలా ఎంతకాలం ఉంటావమ్మా నువ్వు? అవునమ్మా, సమాధానం చెప్పవలసిన సమయం తొందరలోనే వస్తుందమ్మా. ఆలోచించి నిర్ణయం తీసుకో. తీసుకోండి. వస్తానమ్మా. తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రాకు. నువ్వే నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకో. జాగ్రత్త. మా అమ్మ నాన్న జీవితంలోనే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంది. నీ ప్రేమను సమాధి చేసుకుని నువ్వు సమంత జీవితం నిలబెట్టాలనుకుంటున్నావు.
ఇక్కడ ఇంట్లో నిన్ను తన జీవితంలోకి తీసుకురావాలని కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. వర్ష, నిజంగానే వంశీ నేను కలవాలని కోరుకుంటున్నావా? మీరు కలవకపోతే నేను ప్రాణాలే తీసుకోవాలనుకుంటున్నాను. నేను దూరం అయితే వంశీ నీకు దగ్గర అవుతాడని. ఆ నిర్ణయానికి వచ్చిన దాన్ని మీరు కలవకూడదని నేనెందుకు కోరుకుంటాను? అయితే నీ ప్రాణాలు తీసుకోవాలనుకున్నది నిజమే అనమాట. ఆ రోజు గదిలో ఉన్న పాయిజన్ అబద్ధం కానప్పుడు నా నిర్ణయంలో కూడా ఎలా అబద్ధం అవుతుంది? నాకోసం నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ ప్రేమను సమాధి చేసుకొని నా జీవితానికి పునాది వేసి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? ఇందులో ఎలాంటి అబద్ధం లేదు కదా? నేనెప్పుడో చెప్పాను కదా నువ్వు నా అక్కవి అని. అక్క జీవితానికి అన్యాయం చేసే చెల్లెలుగా నేనుండకూడదు అనుకున్నాను. ఇదే విషయం వంశీకి ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు తాళి కట్టింది సమంతకి, సమంత నువ్వు కలిసి ఉండాల్సిందే అని, సమంతతో నీ జీవితం ముడిపడింది అని. కానీ వంశీ నా మాట వినిపించుకోలేదు. నా మీదున్న ప్రేమని వంశీ చంపుకోవట్లేదు. అందుకే నేనే చచ్చిపోతే తను నీకు దగ్గరవుతాడని ఆ నిర్ణయానికి వచ్చాను. ఇప్పటికీ అదే నిర్ణయం మీద కట్టుబడున్నావు కదా? సందేహమే లేదు. నేను ఊపిరితో ఉంటే మీరిద్దరూ కలిసి ఉండడం చూడాలి. అలా జరగదు అనుకున్న క్షణంలో ఈ ఊపిరి ఆగిపోతుంది తప్ప నా మనసులో ఇంకో ఊహే రాదు. నువ్వున్నంత వరకు వంశీ నాకు దగ్గర కాడు. నువ్వెంత దూరం పెట్టినా నీకు దగ్గర అవుతూనే ఉంటాడు తప్ప నా నీడని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. నేను నిజంగా కలవాలనుకున్నది నీ కోరిక అయితే నువ్వు చచ్చిపో. ఒకవేళ వర్ష తిరిగొచ్చాక తను ఎలా ఉన్నా నువ్వు తనని అభిమానిస్తావా? నా చెల్లెలి ఇంటికి వస్తే తనని ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనని ఎంత అభిమానిస్తానో నువ్వే చూస్తావు కదా. తను ఎలా ఉన్నా సరే నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ ఆ వర్షలా మాత్రం ఉండకూడదు. ఆ వర్ష రూపం కానీ, ఆ వర్ష బుద్ధులు కానీ నా చెల్లెలికి రాకూడదు.